ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము. ఈ పరాభవ నామ సంవత్సరంలో చైత్రమాసం మొదలుకొని ఉన్నటువంటి సంవత్సర ఫలితము ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది? ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఇంకోసారి వినండి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఆదాయము చాలా బాగుంది అనే చెప్పచ్చు. ఎందుకంటే ఇంతవరకు కూడా ధనుస్సు రాశి అంటే చాలా బాధపడ్డాం. ధనుస్సు రాశికి ఏంటో బాబు ఎన్ని కష్టాలు వచ్చా, ఒకసారి ఎప్పుడైనా సరే మంచి జరుగుతుందా లేదా అనేటువంటి భావంతో ఉన్నాం. కిందసారి వరకు కూడా ఎన్ని బాధలు పడ్డారు, అన్ని బాధలు పడ్డారు. వీళ్ళకి 4వ ఇంట రావు ఉన్నప్పటికీ కూడా కుజులు కూడా మంచి కాదు. 5వ ఇంట్లో ఉన్నటువంటి శని, శుక్రులు వీళ్ళు కొద్దిగా ఉపకారం ఉంది. అష్టమ గురుడు, షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ శుభప్రదములు కావు. కానీ ధనుస్సు రాశికి అష్టమ గురుడు ఉపయోగకారకుడు, ఉపయోగం చేస్తాడు. అందులో భయపడాల్సిన పని. అందుకే అంటాం ధనుస్సు రాశి అంటేనే ధరణినేలే దాసి. ధనుస్సు రాశి ధరణినే ఒక ధనం మూలం మిదం జగత్ అంటారు. గురుడే కదండి ఫైనాన్స్ మినిస్టర్ మనకి. ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఇబ్బందిలో ఉన్నారో అందరికీ ఇబ్బందే. అందుచేత ఇక గురుడికి ఎప్పుడైనా ఇబ్బంది చేస్తే, బృహస్పతి గ్రహానికి ఇబ్బంది జరిగినా, శుక్రుడికి ఇబ్బంది జరిగినా ఆ రాశులు ఎంత ఇబ్బంది పడతాయో మనం చూస్తాం. ఏళ్ళనాటి శని కంటే ఎక్కువ ప్రభావం. ఏళ్ళనాటి శనిలో ఏముంది? అయితే కొద్దిగా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు, కొన్ని రకంగా మందం చేస్తాడు. మందం ఏ పని చేయనివాడు. ఇది అలా కాదు కదా, ఉన్నది ఊడ్చేస్తాడు. అంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి మనం ఎంత కష్టపడి చదివితే, ఎంత ధనం సంపాదించుకుంటే అంత వాడికి ఇబ్బంది పెట్టేస్తాడు అన్నమాట. అలాంటిది ఇప్పుడు బాగుంది. మొన్నటి వరకు చాలా బాగోలేదు. గురుడు ప్రభావం చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు గురు ప్రభావం చాలా బాగుంది కాబట్టి భయపడవలసిన పని లేదు. విద్యార్థులకు విద్యాలాభము, మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. ఎంసెట్ ర్యాంకులు కూడా బాగుంటాయి. నీట్ రాసే వాళ్ళు కూడా మంచి ర్యాంకులు వస్తాయి. దానిలో కూడా భయపడాల్సిన పని లేదు. లాంగ్ టర్మ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఏదండి ఎలా ఉంటుంది, మీరు ఏం భయపడకండి. మీరు చదువులో దిట్ట, చదువులు బాగున్నాయి. విద్యారంగం చాలా బాగుంది ఈ సంవత్సరం. చాలా ఫైనాన్స్ రంగం బాగుంది, ఉద్యోగ రంగం బాగుంది. ఇంకేం కావాలండి? వివాహాది శుభకార్యములు కలిసి వస్తాయి అంటున్నారు. వ్యాపార రంగం బాగుంది. రైతు వారికి 2 పంటలు కలిసి వస్తున్నాయి. ఏ రంగాకు చూస్తే మనం ఆ రంగంలో మాత్రం బాగున్నది. చిన్న వ్యాపారం చేసే వాళ్ళ నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా ఎటువంటి డోకా లేదు. అందరికీ కూడా లాభసాటి. వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. విదేశీ ప్రయత్నములు చేయడం ఆపండి. విదేశీ ప్రయత్నాల్లో లాభదాయకమే కాదని లేదు. ఎందుకంటే తప్పనిసరిగా కొంతమంది వెళ్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కూడా విషమిస్తున్నాయి, బాగులేదు. కాబట్టి కొద్ది వాయిదా వేయడం చాలా మంచిది. ఎంత వాయిదా వేసుకుంటే అంత మంచిది. మీకేం పర్వాలేదు. ఎక్కడ ఉన్నటువంటి ఉద్యోగం చేసుకున్నా, ఇక్కడ వ్యాపారం చేసుకున్నా అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కలిసి వస్తాయి. కొత్తగా ఏదైనా కాంట్రాక్ట్లు ఏదైనా తీసుకున్నటువంటి వాళ్ళ కాంట్రాక్టుదారులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి కూడా లాభదాయకంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా పూర్తి అవుతాయి. ఫలితాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా సరే కొత్త పథకాన్ని ప్రారంభించి శ్రీకారం చుట్టారనుకోండి, వ్యాపార పరంగా కానీ అది కూడా మీకు రాణిస్తుంది. ఎటువంటి డోకా లేదు, భయపడాల్సిన పని లేదు. మళ్ళీ మనం ఏంటంటే మాసవారీ ఫలితాలు, ఇదేమున్న సంవత్సర ఫలితాల్లో మనకి లాభదాయకం ఎంతవరకు ఉంది, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని యావరేజ్గా మనకు తెలిసింది. నెలవారీ ఫలితాల్లో మనకు కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. మాసవారీ ఫలితాలు ఈ విధంగా ఒడిదుడుకులు సెట్ చేసు, ఏ విధంగా సెట్ చేసుకుంటే బాగుంటుందో ఆ విధంగా సెట్ చేసుకొని ముందుకెళ్దాం. మరో ఎపిసోడ్తో, మాసవారీ ఫలితాల ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.